Your favorite shopping destination, Value Zone Hypermart. ఇప్పుడు మన అమీర్పేట్లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు చిరుపుట్ల మధుసూదన్ శర్మ గారు, ఎండి ఇన్ ఆయుర్వేద. మరి తెల్ల మచ్చలు అంటే బొల్లిగా కన్సిడర్ చేస్తూ ఉంటారు. చాలామందికి ఏంటంటే వాళ్ళకి ఎన్విరాన్మెంట్ కూడా సెట్ అవ్వదు. ఒకవేళ సమ్మర్ అనుకోండి, చాలా బాగా మంటగా అనిపిస్తూ ఉంటుంది. మొత్తం ఇదంతా ర్యాషెస్ చాలా బాగా పింకిష్గా అయిపోతుంది. ఫేస్ కూడా బయటకు కూడా రాలేని సిచ్యువేషన్ ఉంటుంది కదా. మరి వాళ్ళ కోసం ఈరోజు ఒక మంచి చిట్కా అయితే తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే. సో ఈ తెల్ల మచ్చలు నాట్ ఓన్లీ ఇన్ ఫేస్, చేతుల మీద కూడా వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఇట్లా కవర్ చేసుకుంటూ ఉంటారు బయటకు వచ్చినా కానీ మొత్తం. సో వాళ్ళ కోసం ఏదైనా పై పూతగా రాసుకునే మందు కానీ లేకపోతే ఇంటేక్ తీసుకునేది కానీ ఏదైనా ఉంటే ఈరోజు ఆయుర్వేదంలో తెలియచేయండి. ఒకే ఔషధం రెండింటికి పనిచేసేది చెప్తానమ్మా. సో కడుపులోకి ఇదే ఔషధాన్ని వాడుకోవచ్చు, పైపుత మందుగా ఇదే ఔషధాన్ని వాడుకోవచ్చమ్మా. నేను చెప్పబోయేటువంటి ఔషధాన్ని. సో ఈ తెల్ల మచ్చల వ్యాధి ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోయిందమ్మా. నిజంగా చెప్పాలంటే తెల్ల మచ్చల వ్యాధి చర్మానికి పరిమితమైనటువంటిది, సౌందర్యానికి పరిమితమైనదే, కానీ దీనివల్ల ఎటువంటి ఇతర శారీరకమైనటువంటి జబ్బులు అయితే దీనివల్ల రావమ్మా. మానసికంగా ఇబ్బంది పెట్టి క్షోభకు గురి చేసేటువంటి, మానసిక అశాంతికి గురి చేసేటువంటి, మానసిక ఒత్తిడికి గురి చేసేటువంటి చర్మ వ్యాధుల్లో అగ్రస్థానం వహించినటువంటి చర్మ వ్యాధుల్లో ఆ కోవలోకి దీన్ని కూడా చేర్చవచ్చమ్మా. సో తల నుంచి కాళ్ళ వరకు ఎక్కడైనా రావచ్చు. అదేవిధంగా చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళ వరకు ఎక్కడైనా రావచ్చు. ఈ తెల్లమచ్చల వ్యాధి కొంతమందిలో ఒక్క భాగంలో నుండేసేసి అది జీవితాంతం అలాగ ఉండిపోతే, కొంతమందిలో ఒక్క భాగంలో మొదలయ్యి తర్వాత క్రమక్రమంగా ఇతర భాగాలకు వ్యాపించవచ్చు. శరీరం మీద, చర్మం మీద ఎక్కువ భాగాలు కూడా వ్యాపించవచ్చు. ఇలా ఈ యొక్క విచిత్రంగా దీని యొక్క రూపురేఖలు, దాని యొక్క విధానము, ఆ యొక్క జబ్బు పెరగడం తగ్గడం ఆధారపడి ఉంటుందమ్మా. సో ఈ యొక్క సమస్య సర్వసాధారణంగా, అంటే ఈ యొక్క సమస్య ఎందుకు వస్తుందని మనం ఆలోచించినట్లయితే మన చర్మానికి మెలనిన్ అనేటువంటి పదార్థం వల్లనే రంగు కలుగుతుందమ్మా. సో నల్లగా ఉన్నటువంటి వాళ్ళలో మెలనిన్ అనేటువంటి రంజక పదార్థం ఎక్కువగా ఉంటుంది. కాస్త వైట్గా, కొంచెం షైనీగా, గ్లూమీగా ఉండేటువంటి వాళ్ళలో ఈ మెలనిన్ అనేటువంటి రంజక పదార్థం తక్కువగా ఉంటుంది. సో మెలనిన్ అనేటువంటి రంజక పదార్థము చర్మంలో ఆ యొక్క స్థాయిని బట్టి, ఆ యొక్క ప్రమాణాన్ని బట్టి చర్మం యొక్క కలర్ ఆధారపడి ఉంటుంది. సో ఈ యొక్క స్కిన్ డిసీజ్, తెల్లమచ్చల సమస్య ఉన్నటువంటి వాళ్ళలో ఏం జరుగుతుంటుందమ్మా, ఆయా చర్మ భాగాల్లో మెలనిన్ అనేటువంటి రంజక పదార్థం ఉత్పత్తి కాకపోవడం కానీ, ఆ చర్మ భాగం నుంచి వైదొడడం కానీ జరుగుతుందమ్మా. సో మనకు తెల్ల మచ్చలాగా కనిపిస్తుంది. దీన్నే ల్యూకోడర్మా అంటారు అనమాట. ల్యూకో అంటే తెలుపు, డర్మా అంటే చర్మం. సో చర్మ భాగంలో తెల్లటి మచ్చలు ఏర్పడేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని ల్యూకోడర్మా అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. అదేవిధంగా శాస్త్రీయ పరంగా, మరి ఆధునిక వైద్య శాస్త్రరీత్యా విటిలిగో అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు మా సర్వసాధారణంగా. సో దీనికి స్పష్టమైన కారణం తెలియదు. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుందని చెప్పేసి మరి అనేక సంవత్సరాల నుంచి వివిధ రకాల పరిశోధనలు జరుగుతున్నాయి, కానీ దీనికి స్పష్టమైన కారణం తెలియట్లేదు. కానీ ఏం జరగడం వల్ల ఈ సమస్య కలుగుతుందని మాత్రం మనకు తెలుస్తుంది. సో మెలనిన్ అనేటువంటి రంజక పదార్థం తగ్గిపోతుంది అనేది తెలుస్తుంది, కానీ ఈ యొక్క పదార్థం ఎందుకు తగ్గిపోతుంది అనే దానికి ప్రశ్నార్థకం. దానికి ఇంతవరకు కూడా మనకు ఆశించిన స్థాయిలో సమాధానం అయితే దొరకట్లేదమ్మా. సో ఏది ఏమైనప్పటికీ ప్రకృతిలో అనేక రకాలైన ఔషధాలు ఉన్నాయి. ఈ మనకి ఆయుర్వేద వైద్య విధానంలో ఈ వ్యాధిని గురించి స్విత్రము అనేటువంటి పేరుతో చక్కగా ప్రస్తావించి చక్కటి చికిత్సా విధానాల గురించి కూడా మరి ఆనాడే మన మహర్షులు చెప్పడం జరిగిందమ్మా. స్విత్రము ఈ రోజుల్లో మనం చెప్పుకునేటువంటి ఈ వైట్ ప్యాచెస్ లేదా ల్యూకోడర్మా లేదా విటిలిగో అని ఏదైతే చెప్తున్నామో దాన్ని వేలాది సంవత్సరాల క్రితమే స్విత్రము అనేటువంటి పేరుతో చెప్పడం జరిగిందమ్మా. సో చక్కటి చికిత్సా విధానాన్ని గురించి కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది. అందరూ తయారు చేసుకోదగ్గ సులభమైనటువంటి ఒక రెమెడీ చెప్తాను చూడండి. సో ఇది ఎలా తయారు చేసుకోవాలంటే మానపసుపు అని చెప్పేసి మనకు మార్కెట్లో దొరుకుతుంది. మానపసుపు చూర్ణం. పసుపు అంటే మనం ఇళ్లలో ఆహార పదార్థాల్లో, వంటకాల తయారీలో వాడతామమ్మా. మాను పసుపు అని చెప్పేసి ఒక చెట్టు యొక్క కొమ్మల నుంచి తయారు చేస్తారమ్మా. కొమ్మలే మాను పసుపు కొమ్మలు. సో వాటిని
వాటి ద్వారా పౌడర్ తయారు చేసి మనకు మార్కెట్లో విక్రయిస్తుంటారు అనమాట. మాను పసుపు, మాను అంటే ట్రీ అని చెప్పుకోవచ్చమ్మా. చెట్టులాగా ఉంటుంది, చెట్టులాగా ఉండేసేసి పసుపు గుణాలు ఉంటాయి కాబట్టి దీనికి మాను పసుపు అనేటువంటి పేరు దానికి ఇవ్వడం జరిగింది అనమాట. సో మాను పసుపు చూర్ణాన్ని ఒక 25 గ్రాములు తీసుకోవాలి. కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణాన్ని ఒక 25 గ్రాములు తీసుకోవాలి. అదేవిధంగా వేప బెరడు చూర్ణం ఒక 25 గ్రాములు తీసుకోవాలి. బావంచాల చూర్ణం ఒక 25 గ్రాములు తీసుకోవాలి. ఈ 4 పదార్థాలు బాగా కలపడం వల్ల ఒక 100 గ్రాముల ఔషధం రెడీ అయిపోతుందమ్మా. ఈ 100 గ్రాముల ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, అదేవిధంగా రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు 1 నుంచి 1.5 గ్రామ్ 1 to 1.5 గ్రామ్ మ్యాక్సిమం 2 గ్రామ్స్ వరకు కూడా వాడుకోవచ్చు. ఆ యొక్క చూర్ణాన్ని తీసుకొని తేనెతో కానీ లేకపోతే తగినన్ని పాలలో కలిపి తీసుకోవడం కానీ నీళ్ళలో కలిపి తీసుకోవడం కానీ ఎవరికి ఎలా వీలైతే అలాగా ఈ యొక్క ఔషధాన్ని కడుపులోకి సేవిస్తుండాలన్నమాట. ఈ విధంగా సేవించడం వల్ల నేను చెప్పినట్లు ఎక్కడైతే మెలనిన్ అనేటువంటి రంజక పదార్థం తగ్గిపోయిందో ఆ యొక్క మెలనిన్ అనేటువంటి రంజక పదార్థము ఆ చర్మ భాగంలో మరలా ఉత్పత్తి అయ్యి ఆ చర్మం నార్మల్ రంగుకు సంతరించుకుంటుందమ్మా. దీంతో పాటు ఈ యొక్క ఔషధం యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే మరలా ఈ యొక్క సమస్య పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రత్యక్షంగా పరోక్షంగా నేను చెప్పినటువంటి ఔషధాల్లో ఉన్నటువంటి ఔషధ గుణాలు ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ వ్యాధి పెరగకుండా ఉండేందుకు ఈ యొక్క ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఉన్నటువంటి సమస్య చాలా త్వరగా తగ్గేందుకు కూడా ఈ యొక్క ఫార్ములా చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధం ఈ ఔషధం అమ్మా. మరి చిన్న వయసు వాళ్ళైతే కాస్త డోస్ తగ్గించుకుని వాడుకుంటే సరిపోతుంది. నేను చెప్పినటువంటి డోసు పెద్దవాళ్ళకమ్మా, అంటే 10-15 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రమాణంలో వాడుకుంటే సరిపోతుంది. ఇదే ఔషధాన్ని పైపుత ముందుగా ఎలా వాడుకోవాలంటే అమ్మా, ఆల్రెడీ మన దగ్గర పౌడర్ ఉంది. ఇందులో కాస్త ఆవాల నూనె, మస్టర్డ్ ఆయిల్ అంటారమ్మా, ఆవాల నూనె కలిపేసి రంగరించేసేసి లేపనంగా తయారు చేసుకొని లేదా క్రీమ్ లాగా తయారు చేసుకొని ఆ క్రీమ్ని తెల్ల మచ్చల భాగంలో అప్లై చేసేసి ఒక ఉదయం పూట వచ్చేటువంటి సూర్యకిరణాల ఎదురుగా కనీసం ఒక 4 నిమిషాల నుంచి 7-8 నిమిషాల వరకు సూర్యకిరణాలు ఆ యొక్క చర్మ భాగంలో పడేటట్టు ఉండగలిగితే మరీ మంచిదమ్మా. చాలా త్వరగా సమర్థవంతంగా ఈ ఔషధం పనిచేసి త్వరగా మొట్టమొదటగా ఆ యొక్క మచ్చల్లో రంగు మారడం మొదలవుతుందమ్మా. కాబట్టి అంటే ఈ పైపూత మందుగా ఇదే వాడుకోవచ్చు, కడుపులోకి కూడా ఇదే మందు వాడుకోవచ్చు. కాబట్టి క్షేమదాయకంగా పనిచేస్తుంది. చాలా చౌక ధరకే ఈ యొక్క ఔషధాలు కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి. కాబట్టి మరి తెచ్చుకొని తయారు చేసుకోవడం వల్ల మరి సూక్ష్మంలో మోక్షం అన్నట్లు మరి మానసికంగా కుంగిపోయేటువంటి, మానసికంగా వెదకు గురి చేసేటువంటి ఈ వ్యాధి నుంచి మరి మనం క్రమక్రమంగా బయటపడేందుకు అవకాశం ఏర్పడుతుందమ్మా. అవును, ఓకే. సో కొన్ని ఏంటంటే ఎంత ట్రై చేసినా మనం దాని నుంచి తగ్గించుకోలేకపోతూ ఉంటాము. సార్ చెప్పిన విధానాన్ని తప్పకుండా పాటించండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకెలాంటి ఆరోగ్యపరమైన సమస్యలు మీరు ఎదుర్కొంటున్నా కానీ ఒక కామెంట్ చేయండి, మళ్ళీ వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.